నమస్తే, ఐఎమ్ డాక్టర్ కిరణ్మయి, విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్. మా ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, నా ఏజ్ 25 ఇయర్స్, నాకు ఎటువంటి మోకాళ్ళ నొప్పులు ప్రస్తుతానికి లేవు, నేను వాకింగ్ స్టార్ట్ చేయొచ్చా? వాకింగ్ చేస్తే నా శరీర బరువు అంతా మోకాళ్ళ మీద పడి ఫ్యూచర్లో మోకాళ్ళ అరుగుదలకి అది కారణమవుతుందా? మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందా ఈ వాకింగ్ చేస్తున్నప్పుడు? ఆవిడతో పాటు మీకు కూడా ఆ డౌట్ని క్లియర్ చేయబోతున్నాను. ఆ ఏజ్లో మీరు ఓవర్ వెయిట్ ఉన్నప్పటికీ వాకింగ్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి నిరభ్యంతరంగా చేయొచ్చు. కానీ ఈ 5 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మొదటిది, ఫుట్వేర్ అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే మీరు వేసుకునే షూస్ ప్రాపర్గా కుషన్తో కంఫర్టబుల్గా ఉండాలి. చెప్పులు వేసుకుని చేయకూడదు, బేర్ ఫుట్, కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా వాకింగ్ అనేది చేయకూడదు. మీ ఫుట్వేర్ కనుక సరిగ్గా లేకపోతే అది మోకాల మీదే కాదు, మడాల మీద అలాగే తుంటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. రెండవది, నడిచేటప్పుడు సాఫ్ట్ సర్ఫేస్లోనే నడవాలి. ప్లెయిన్గా సాఫ్ట్గా ఉన్న సర్ఫేసెస్లో నడవాలి. అంతేగాని గతుకులు గుంటలు ఉన్న రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వాకింగ్ అనేది చేయకూడదు. 3, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది వాకింగ్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. బాడీకి సంబంధించిన స్ట్రెచెస్ అలాగే కాళ్ళకి సంబంధించిన స్ట్రెచెస్ ఖచ్చితంగా చేసి తీరాలి. అలా చేస్తే ఏమవుతుందంటే ప్రాపర్గా మీ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అయ్యి చక్కగా వాకింగ్కి సహకరిస్తాయి. మజిల్స్ టైట్నెస్తో మీరు వాకింగ్ చేస్తే అది ఇంకా పెయిన్ ఎక్కువ వచ్చి వర్సన్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ 4వది, మోకాళ్ళకి సపోర్ట్గా నీ క్యాప్స్ అనేవి వేసుకుని వాకింగ్ చేస్తే మంచిది ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే మీ బాడీ వెయిట్ని కొంతవరకు అది షేర్ చేసుకుంటుంది, ఒత్తిడి తగ్గిస్తుంది, మోకాళ్ళ మీద పడే ఒత్తిడిని, అండ్ మోకాళ్ళకి సపోర్ట్గా కూడా ఉంటుంది. 5వది, వీక్కి ఎన్ని రోజులు చేయాలి మనం వాకింగ్ అనేది. ఇప్పటి వరకు మీకు వాకింగ్ అలవాటు లేనట్లయితే, ఇదే మొదటిసారి స్టార్ట్ చేయడం అయితే 15 మినిట్స్ వార్మప్కి అలాగే 15 మినిట్స్ వాకింగ్కి పెట్టుకోండి ప్రతిరోజు కూడా. ఒక 1 వీక్ వరకు ఈ విధంగా చేయండి. తర్వాత డేస్ పెరిగే కొద్దీ కూడా మీరు దాన్ని పెంచుకోవచ్చు. మినిమం లిమిట్ 15 మినిట్స్ పెట్టుకోండి వాకింగ్కి, మ్యాక్సిమం లిమిట్ 30 మినిట్స్ పెట్టుకోండి. వార్మప్కి మాత్రం 15 మినిట్స్ కంపల్సరీ ఉండాలి. సో మీరు లేటర్ ఆన్ 15 మినిట్స్ వార్మప్కి, 30 మినిట్స్ వాకింగ్కి పెట్టుకోండి. టోటల్ 45 మినిట్స్ మీరు ఈ విధంగా వారానికి 5 రోజులు ఖచ్చితంగా చేసేలాగా చూసుకోండి. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీరు ఖచ్చితంగా వాకింగ్ అనేది చేయొచ్చు. అండ్ అబవ్ 35 ఉన్నవాళ్ళు మాత్రం ఓవర్ వెయిట్ ఉండి వాకింగ్ చేయాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నీ ఎక్స్రే ఒకసారి తీయించుకొని మోకాల అరుగుదల ఎంత ఉంది, జాయింట్ స్పేస్ ఎంత ఉంది అనేది చూసుకుని అంతా బాగుంది అనుకుంటే స్ట్రెచెస్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ వాకింగ్ అనేది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.